తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. రేపటికి వాయిదా వేశారు మున్సిపల్ అధికారులు. కోరం లేక వాయిదా పడింది ఉప ఎన్నిక. ఎన్నికకు 3 కార్పొరేటర్లు తక్కువగా ఉండడంతో ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక వాయిదా పడింది. రేపటికి వాయిదా వేశారు మున్సిపల్ అధికారులు. కోరం లేక వాయిదా పడింది ఉప ఎన్నిక. ఎన్నికకు 3 కార్పొరేటర్లు తక్కువగా ఉండడంతో ఉప ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే తమ కార్పొరేటర్లు కిడ్నాప్ చేశారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా పరిస్థితి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్. థ్యాంక్ యూ రాజేందర్. ఇవాళ ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో పూర్తిగా కూడా ఈ యొక్క తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక కొనసాగేటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కోరం లేకపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక పూర్తిగా కూడా వాయిదా పడింది అనేటువంటిది ఎన్నికల అధికారి శుభం బన్సాల్ కొద్దిసేపటి క్రితం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఆవరణం ఏదైతే ఉందో ఉన్నటువంటి యొక్క ప్లేస్లో కూడా ఇటు వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 22 మందికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన వారందరూ కూడా అంటే బాయ్కాట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క కార్పొరేటర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అందరూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక అంటే టూర్కి వెళ్ళేటువంటి ఒక ప్లానింగ్ని అయితే కూడా ఇక్కడ చేశారు. ఈ బస్సు వద్ద కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే తెలుస్తుంది. అంటే రేపు మళ్ళీ కూడా ఉదయం 11 గంటలకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందనేటువంటిది కూడా శుభం బన్సాల్ మనకు చెప్పారు. ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీసులు ప్రతి ఒక్కరూ కూడా విధులకు పూర్తిగా కూడా హాజరై ఆ యొక్క ఎన్నికలను సజావుగా నిర్వర్తించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ యొక్క 23 మంది ఎవరైతే కార్పొరేటర్లు టీడీపీ పక్కన ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క బస్సులో ఎక్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దగ్గర ఉండి ఈ యొక్క టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వీరందరినీ ఈ యొక్క టూర్కు పంపించేటువంటి ఏర్పాటు అయితే చేస్తూ ఉన్నారు. ఈ డిప్యూటీ మేయర్ టీడీపీకి సంబంధించినటువంటి ఆర్సి మునికృష్ణ కూడా అందరికీ కూడా విజయ పతాకం అంటే 2000ను శిఖరంగా చూపించి ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బస్సులో ఇప్పటికీ కూడా చేరుకొని అందరూ ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. అంటే రేపు ఉదయం 11 గంటలకు కానీ వీళ్ళందరూ తిరిగి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్కు చేరుకునేటువంటి ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఇక్కడ ఈ బస్సు ప్రస్తుతం ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ నుంచి కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అంటే మొత్తం మీద ఆ ఎన్నికలు ఇవాళకి పూర్తిగా కూడా కోరం లేకపోవడంతో పూర్తిగా కూడా నిలిపివేయడం జరిగింది. ఎన్నికలను రేపు మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. అయితే రేపు కూడా కోరం లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో యొక్క ఎన్నికల స్టేట్ ఎన్నికల అధికారికి కూడా పంపించేటువంటి ఏర్పాటు చేసి అటు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటామో అనేటువంటిది కూడా పూర్తిగా తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం 3 మటుకే ఈ యొక్క కూటమికి కావలసినటువంటి కార్పొరేటర్లు కావాలి. మిగిలిన వాళ్ళంతా తమ వద్దనే ఉన్నారు. ఈ 3 కార్పొరేటర్లు వేస్తే పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా నిర్వహించి ఎవరు డిప్యూటీ మేయర్గా నిలుస్తారు అన్నది కూడా పూర్తిగా కూడా తేటతెల్లమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చూసుకున్నట్టయితే 22 మంది కార్పొరేటర్లు పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్నికలకు వెళ్లకుండా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే తమకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు రావాల్సినటువంటి 3 కూడా నిన్నటి నుంచి కనపడకుండా
చేసి ఎక్కడో దాచిపెట్టారు అనేటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు తమ కార్పొరేటర్లు కనపడేంత వరకు కూడా మేము ఎన్నికలకు వెళ్ళబోయేది లేదనేటువంటిది కూడా స్పష్టం చేశారు. ఒకవైపు మేయర్ శిరీష, మరోవైపు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మరోవైపు డిప్యూటీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లడ్డు భాస్కర్ రెడ్డి, మరోవైపు ఎంపీ గురుప్రసాద్, వారందరితో కూడా కలిపి అంటే ఎక్సాఫిషియో మెంబర్స్తో కూడా కలిపి అది మొత్తం 22 మంది యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఆగిపోవడం జరిగింది. మొత్తం స్థాయిలో కూడా ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కార్పొరేటర్లు అందరూ ఉన్నారో పూర్తి స్థాయిలో వీరందరూ ఇప్పుడు ఈ యొక్క బస్సు ద్వారా కూడా బయటకు వెళ్ళి రేపు జరిగేటువంటి ఎన్నికలు సమయం ఏదైతే ఉందో ఉదయం 11 గంటలకి ఆ యొక్క సమయం ద్వారా కూడా ప్రతి ఒక్కరూ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కార్పొరేటర్లందరినీ కూడా మనం చూడవచ్చు. ఈ బస్సులో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అందరూ కూడా కూర్చొని హ్యాపీగా సేద తీరుతూ ఇక్కడ నుంచి వేరే పరిస్థితికి వేరే చోటికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా బస్సులో ఉన్నటువంటి దాదాపు ఆ 55 సీట్లన్నీ కూడా పూర్తిగా కూడా నిండిపోయారు. ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి 25 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మరి కొద్ది సమయంలో కూడా ఈ యొక్క బస్సు ఇక్కడ నుంచి కదిలేటువంటి సిచ్యువేషన్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరూ వెళ్ళేటువంటి యొక్క పద్ధతిని మనం చూసుకున్నట్టయితే అందరూ కూడా ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి రేపు ఉదయం ఎక్కడైతే ఈ యొక్క ఎన్నికలు మన సెనేట్ హాల్లో నిర్వహిస్తారో ఆ యొక్క సెనేట్ హాల్కి కనపడుతుంది. మొత్తం మీద కూడా ప్రక్రియ ఏదైతే ఉందో అందరికీ కూడా అటు వైసీపీకి కావచ్చు ఇటు టీడీపీకి కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో తమకు సంఖ్యను పెంచుకునేటువంటి వ్యవహారం అయితే చేస్తూనే ఉన్నారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అంటే కార్పొరేషన్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ అంటే మేయర్ యొక్క స్థానాన్ని చేజెక్కించుకోవాలని చెప్పి ఇటువైపు వైసీపీ మరోవైపు ఈ యొక్క కూటమి ప్రభుత్వాలు పూర్తిగా కూడా కసరత్తు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్పొరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఈ యొక్క ప్రాంతానికి అంటే తిరుపతికి రేపు వచ్చేంతవరకు కూడా వీరందరూ ఒక ప్రాంతంలో ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ 11 గంటలకి రేపు ఉదయం సమయం ఏదైతే అవుతుందో అటు తర్వాత కూడా వీళ్ళందరూ కూడా తిరుపతికి తిరిగి వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. అంటే పూర్తిగా ఈ యొక్క ఎన్నిక ఏదైతే ఉందో తామే దక్కించుకోవాలి, డిప్యూటీ మేయర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీనే కైవసం చేసుకోవాలి అనేటువంటి ఒక కసరత్తునైతే నిన్నటి నుంచి అంటే ఒక 3 రోజులుగా కూడా జరుగుతూనే ఉంది. ఇవాళ జరగాల్సినటువంటి ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో పూర్తిగా కూడా నిలుపుదల చేశారు. రేపు మళ్ళీ ఉదయం 11 గంటలకు కానీ ఈ యొక్క కార్యక్రమం ఎన్నికల ఆ ప్రక్రియ కార్యక్రమం పూర్తిగా కూడా ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి శుభం బన్సల్ అధికారి ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఇప్పటికే కూడా మీడియాకు ఆ యొక్క ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికలు రేపు మళ్ళీ తిరిగి 11 గంటలకు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ యొక్క బస్ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ ద్వారా కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులో ఒక జాలీ డ్రిప్ వేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం కూడా వెళుతున్నటువంటి ఈ యొక్క బస్సు రేపు 11 గంటలకు కానీ తిరిగి తిరుపతికి చేరుకునేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. మహిళా కార్పొరేటర్లు కావచ్చు అదేవిధంగా పురుషులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బస్సు ద్వారా వెళ్తూ ఉన్నారు. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లాక్ టవర్ ద్వారా నుంచి కూడా ఈ యొక్క బస్సు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే మొత్తం మీద ఇవాళ జరగాల్సినటువంటి ఎన్నిక ప్రక్రియ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా వాయిదా పడింది. రేపటికి కానీ ఈ యొక్క
ఎన్నిక మళ్ళీ నిర్వహించేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి మనం ఈ యొక్క సెనెట్ హాల్లో చూసుకున్నట్టయితే ఒకవైపు ఆ టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఒకే ఒక్కరు గెలుపొందడం జరిగింది. అతనికి సంబంధించి ఒకే ఒక సీటుని అక్కడ కేటాయించారు. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అది ఎక్సఫిషియో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి ఒక బాక్స్ని ఏర్పాటు చేశారు. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే మీడియా ఎవరైతే ఉంటారో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఒక బెంచ్ని ఏర్పాటు చేశారు. అంటే టోటల్గా కూడా దాదాపు 4 బెంచీలని యొక్క ఆ సెనెట్ హాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తరువాత కూడా ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చెప్పి దాదాపు ఆ 22 మందికి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఓటింగ్ వేయటానికి అక్కడ సెనెట్ హాల్లోకి చేరుకున్నారు. అయితే మొత్తం మీద కోరం లేకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే దీనిని బాయ్కాట్ చేశారో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళకపోవడంతో కూడా పూర్తిగా కూడా ఎన్నికలు రద్దు జరిగింది. రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యేటట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రాజేందర్. రైట్, థ్యాంక్ యూ రామ్. గుంటూరు మేయర్ను కార్పొరేటర్లు సీక్రెట్గా ఎన్నిక ద్వారా ఎన్నుకోనున్నారు. అయితే మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు అటు వైసీపీ ఈసారి ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అటు టీడీపీ సైతం వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. కాసేపటి క్రితమే గుంటూరు కార్పొరేషన్ కార్యాలయానికి బస్సులో చేరుకున్నారు కార్పొరేటర్లు. మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 డివిజన్లు ఉండగా వైసీపీకి 46 మంది, టీడీపీకి 9 మంది, జనసేనకు ఇద్దరు ఉన్నారు. అయితే ఇందులో ఒకరు మృతి చెందారు. ఇప్పటిదాకా 6 స్థాయి సంఘం సభ్యులు పదవులను ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పలువురు కార్పొరేటర్లను టీడీపీ జనసేనలో చేరారు. ఇక తొలిసారి స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతుండగా రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గుంటూరు మేయర్ను కార్పొరేటర్లు సీక్రెట్ ఎన్నిక ద్వారా ఎన్నుకోనున్నారు. అయితే మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు అటు వైసీపీ ఈసారి ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేయర్ పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. అటు టీడీపీ సైతం వైసీపీ ఎత్తులకు పై ఎత్తులేస్తుంది. కాసేపటి క్రితమే గుంటూరు కార్పొరేషన్ కార్యాలయానికి బస్సులో చేరుకున్నారు కార్పొరేటర్లు. మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. రాజేంద్ర, గుంటూరు మేయర్ ఎన్నిక ఈరోజు జరగనుంది. ఈ మేయర్ ఎన్నిక కూడా కార్పొరేటర్లు సీక్రెట్ ఎలక్షన్ ద్వారా ఆయన ఎన్నుకోనున్నారు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో జిఎంసీ కమిషనర్ ఉన్నటువంటి పులి శ్రీనివాస్ కి ఇటు మేయర్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అంతేకాకుండా కూడా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కానీ ఇటు ఎవరైతే ఉన్నారో కమిషనర్ మధ్య కూడా గ్యాప్ రావడం జరిగింది. దీంతో ఇద్దరు మధ్య కూడా చిలికి గాలివానగా మారింది. ఒకవైపు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్పొరేటర్లు కానీ మేయర్ కానీ జిఎంసీ కమిషనర్ పైన నేరుగా విమర్శలు సంధించడం కానీ, అంతేకాకుండా జిఎంసీలో నిధులు గోల్మాల్ చేశారని, దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఆరోపణ చేయటం, ఆ తర్వాత మేయర్ ఎన్నికలకి షెడ్యూల్ ఇవ్వటం, స్టాండింగ్ కమిటీ ముందు ఎన్నిక జరగాలని చెప్పేసి కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నిక ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ అందరూ కూడా తమకున్నటువంటి సీక్రెట్ ఓట్ ద్వారా మాత్రమే ఎన్నుకోవాలి. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వైసీపీ సంబంధించిన వారు కానీ టీడీపీ సంబంధించినటువంటి కార్పొరేటర్ కానీ క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. ఒకరికొకరు వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు కూడా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇటు వైసీపీ మేయర్ మనోహర్ నాయుడు కూడా తమ కార్పొరేటర్లు తీసుకుని హైదరాబాద్ కానీ బెంగళూరు అటు క్యాంపు రాజకీయాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
రేపు టీడీపీ సభ్యులు ఎవరైతున్నారో టీడీపీ మేయర్ రేస్ లో ఉన్నటువంటి కోవిలమూడి రవీంద్ర అలియాస్ నాని, ఈయన కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మరికొంతమంది వైసీపీని వీడి టీడీపీలో వచ్చేటటువంటి కార్పొరేటర్లు తీసి కూడా ఆయన కూడా క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. సో ఇప్పుడే తాజాగా మనం చూస్తే కూడా ఇటు వైసీపీ కానీ టీడీపీ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి బస్సులు ఏవైతున్నాయో ఆ బస్సులు కార్పొరేషన్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇంకా సీక్రెట్ ఎన్నిక జరగనుంది, మరి కాసేపట్లో ఈ ఫలితాలు కూడా రానున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు మనం చూస్తే కూడా గుంటూరు నగరపాలక సంస్థలో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఒకరు రెడ్డిపాలెం తనబుద్ధి కృష్ణారెడ్డి చనిపోవడం జరిగింది. దాంతో వైసీపీకి 46, టీడీపీకి 7, జనసేన 2 11 ఉన్నాయి. ఆ తర్వాత మరొక 11 నుంచి 15 మంది కూడా వైసీపీ టీడీపీలో చేరడం జరిగింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం గుంటూరు మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో విజయవంతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒకవైపు మేయర్ మనోహర్ నాయుడు మీద అసంతృప్తి కానీ కార్పొరేటర్లు ఆయన్ని వ్యతిరేకించడం కూడా జరుగుతున్న విషయం కూడా తెలిసింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం గుంటూరు మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో స్థిరపడనుంది. ప్రస్తుతం అయితే ఉత్కటంగా మారింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీకి షాక్ ఇచ్చి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు. కొలుసు పార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతన్ని వైస్ చైర్మన్ చేయడంతో వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మారింది. తాజాగా వైస్ చైర్మన్ పీఠం టీడీపీలోకి వెళ్ళింది. ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీకి షాక్ ఇచ్చి ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతిచ్చారు. కొలుసు పార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతన్నే వైస్ చైర్మన్ చేయడంతో వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మారింది. తాజాగా వైస్ చైర్మన్ పీఠం టీడీపీలోకి వెళ్ళింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. రాజేంద్ర, టీడీపీ ఖాతాలోకే నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి చేరిందని చెప్పాలి. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ అయితే ఘన విజయం సాధించిందని చెప్పాలి. 18 మంది మద్దతుతోటి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది మాత్రమే మద్దతు తెలియజేయడంతో వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి నూజివీడు ఏదైతే మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఉందో అది టీడీపీ ఖాతాలోకి చేరిందని చెప్పుకోవాలి. అయితే వైసీపీకి సంబంధించినంత వరకు కూడా అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలిందనే ఈ ఎన్నికల్లో చెప్పుకోవాలి. వైసీపీ సొంత పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్స్ అంతా టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి మరింత చేరువుగా మారిందని చెప్పాలి. వైసీపీ అంచనాలను తారుమారు చేస్తూ వారి సొంత నాయకులే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకైతే దారితీసింది. ఈ ఫలితాలతోటి టీడీపీ నూజివీడు మున్సిపాలిటీలో బలం మరింత పెరిగినట్లుగా చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి ఇది భారీ షాక్ గా చెప్పుకోవాలి. కృష్ణా జిల్లాలో నూజివీడు అత్యంత బలమైన జిల్లాగా ఏదైతే దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి చేరడంతో పూర్తిగా వైసీపీ అంచనాలను అయితే తారుమారు చేసినట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ ఖాతాలోకి నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అనేది దక్కడం జరిగింది. రాజేంద్ర.
రైట్, థ్యాంక్ యూ గాంధీ. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకున్నారు. ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం, ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలు, బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ చైర్మన్ పదవులను టీడీపీ సొంతం చేసుకుంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా టీడీపీకి చెందిన రమేష్ ఎన్నికయ్యాడు. ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు, దుర్గాభవాని డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు. ఇక నెల్లూరు డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా పాస్ పుస్తకాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో వ్యవసాయ భూములకు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఎప్పటికైనా పాస్ పుస్తకాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాకు ఈ 9 సంవత్సరాల నుంచి పట్టా పాస్బుక్లు కానీ రైతు బంధు, రైతు బీమా ఏది మాకు సహాయం రావట్లేదు. మాకు ఏదైనా నిరసనంగా చాలా సార్లు సీసీఎల్ దగ్గర కానీ, మన ఏది సచివాలయం దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ ఎన్ని ముట్టడిచ్చినా కానీ మాకు తత్కాలికంగానే చూస్తున్నారు తప్ప కానీ ఏదో అన్నంలో పురుగు లెక్క తీసి పడేస్తున్నారు తప్ప కానీ మరి వీళ్ళు అన్నం పట్టించిన రైతులు మరి వీళ్ళకు న్యాయం చేద్దాం, వీళ్ళకి పట్టాలు చేసి ఇద్దాం అనేసి అయితే చేయడానికి ముందుకు రావట్లేదు. లేని పక్షంలో ఈ రోజు నుంచి మాకు ఇది మందు బాటిల్తో మేము అందరం నిరాశనకు వ్యక్తం చేస్తున్నాం. మాకు పట్టాలు చేయని పక్షంలో మేము ఇది పాయసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా మేము తహసీల్దార్ కార్యాలయంలో మా రైతులు పైన ఈ ట్యాంక్ కూడా ఎక్కడం జరిగింది. దయచేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన అసెంబ్లీలో ప్రకటించిన మాటకే అధికారులు పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్ ఇవాళ రేపు ఇవాళ ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఆయన జైన్ సంవత్సరం అయింది. మా 7 ఏళ్ల నుంచి రేపు ఇవాళ రోజు ఇక అసలు వచ్చి ఏం చేస్తున్నారో లేని వాళ్ళకి ఇచ్చిరు, ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎంజాయ్మెంట్ సర్వే ఉంది, ఎమ్మటే గంటల పాస్బుక్ ఇవ్వచ్చు. 7 ఏళ్ళ తిరుగుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు. తణుకులో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి ఆడియో కంటతడి పెట్టిస్తుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ మూర్తి చనిపోయే ముందు తన మిత్రుడితో తన బాధను పంచుకుంటున్న ఆడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
తనకు సంబంధం లేని విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానంటూ తన మిత్రుడితో ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు తనను మోసం చేయటం వల్లనే తనకి గతి పట్టిందని మనోవేదనకు గురయ్యారు. ఇక లైఫ్ పై ఇంట్రెస్ట్ లేదని నిస్సహాయంగా మాట్లాడారు. తన మిత్రుడు ఎంత వారించినా ధైర్యం చెప్పినా సరే తనకు జరిగిన అన్యాయం మోసం తట్టుకోలేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆడియోలో మూర్తి వెల్లడించారు. చెప్పండి బాబా కృష్ణ గారి గారికి అంత ఇబ్బంది పెట్టండి సార్, ఏదన్నా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు 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 ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. పెంట చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను. నేను ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎలా జరుగుతుందని అనుకురా నేనైతే ఇంకా గెంటుతున్నాను. కానీ అలాగే ఏ రోజు ఆ రోజే నాకు ఇంకా ఎప్పుడైతే చూసానో ఇంకా నాకు ఇది చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళకి కావట్లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను అడుగు అసలు ఏమంటాడో చూద్దాం పని. ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్గా తీసుకోవడం? ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు. అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్ ఎక్కడికి వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లూప్కి వెళ్ళిపోతాను ట్రాన్స్కమ్మని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూద్దాము అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారు. ఇంకా అక్కడ ఏమవుతుందో ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు అలా ఏ మాట అర్థం అవ్వట్లేదు. అలా అంటారా పిల్లల విద్యను చూస్తున్నట్టు నాకు చాలా చాలా బాధ వేస్తుందిరా. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు వల్ల ఒక్క నిమిషం నువ్వు పాజిటివ్గా మాట్లాడతలేదు. అదే వచ్చింది నాకు. జరుగుతుంది, నేను కాదనలేదు. నీకు అన్యాయం జరిగింది, అయ్యో నువ్వు అన్యాయం జరిగింది అనవసరంగా బాధపడతాను నేను అంటలేదు. నీకు అన్యాయం జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు కొన్ని కూర్చుని మాట్లాడడం వల్ల అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అంతే. వెనకాల ఏమవుద్దా ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నీకేం తెలుస్తుంది? ఎంత నమ్మకం ఉంటే నీకేం తెలుస్తుంది? నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలైజ్ అయిపోయి రిజైన్ చేస్తారా? లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా? ఇదే ప్రాబ్లం. నేను ఇంకా నేను చేయలేదు పిల్లలు. ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లాండర్ వదిలేని నేను ఏమైనా వద్దన్నా లాండర్ వదిలేని జీతం వస్తుంది 90,000 వస్తుంది. లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నీకు జీతం కదా కావాల్సింది. లాండర్ వదిలి ఇప్పుడు ఏమైంది? నాకు లాండర్ నన్ను చేయనివ్వట్లేదు. లాండర్ నాకు వద్దు, వదిలే లూప్ అడుగు ఇప్పుడు ఏముంది. అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి? నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాను రా, నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీకు ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే. నువ్వు రోడ్ల మీద చూస్తుంటా చూసావా, అంతకన్నా ఘోరం అవుతుంది. కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి ఏడతానికి కూడా ఎవరు లేరు అమ్మాయికి. నువ్వు చెప్పేది ఏది జరగదురా. ఏది జరిగినప్పుడు నువ్వు అలా చేస్తావు. ఏమి జరగదు రే, ఇవాళ రేపు ఐజీ ఉండడురా. చెప్పండి బాబా. కుంభమేళా తొక్కిసలాట ఘటన పార్లమెంట్ను కుదిపేస్తుంది. లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు కుంభమేళా ఇష్యూపై చర్చకు పట్టుబడ్డారు. అయితే ప్రశ్నోత్తరాలు కొనసాగిస్తున్నందున ప్రస్తుతం చర్చ చేపట్టలేమని స్పీకర్ తెలిపారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. సభలోనే ఉన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విపక్ష సభ్యుల వైఖరిపై మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. एक मिनट माननीय सदस्यगण, महामहिम राष्ट्रपति जी ने कुंभ के बारे में भी चर्चा की है। इसलिए आप जब महामहिम राष्ट्रपति जी के अभिभाषण के अंदर जब अपने विषय को रखें तो वो विषय भी आप रख सकते हैं। प्रश्नकाल सबसे महत्वपूर्ण समय होता है, माननीय सदस्यों का समय होता है और बहुत प्रयास करने के बाद माननीय सदस्यों का प्रश्न आता है। किरण रिजिजू जी, आप संसदीय कार्य मंत्री जी। बुलेटिन अपडेट्स कीप वाचिंग HM TV।